పురుషోత్తమ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళతారా వెళ్ళరా? ఇది $1000 ప్రశ్నలాగా తయారైంది. మొట్టమొదటి అంశం పరిణామాలు చూస్తుంటే వెళ్ళే పరిస్థితి కనపట్లేదు. అంటే నేను వెళ్ళాలనుకుంటే మనం ఆ రోజు తెల్లారనుకుంటే మధ్యాహ్నం వెళ్తాడు, అడ్డుకునేది లేదు, ముందు అనుమతి కూడా అవసరం లేదు. అసెంబ్లీ జరుగుతా అంటే ఏ ఎమ్మెల్యేనా వెళ్ళిపోవచ్చు. సో ఆయన ఏమవుతారు తెలియదు. నాకు నిన్న మన ప్రెస్ మీట్లో ఆయన రియాక్షన్స్ చూస్తున్నప్పుడు వెళ్ళను అని చెప్పడు, కానీ వెళ్తాడని అంచనా నాకు లేదు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన సమాధానాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆయన వెళ్ళకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయి, అంటే టైము అవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మినిమం టైం లేనప్పుడు మనం ఎందుకు పోవాలి, బయటే మాట్లాడచ్చు కదా. ఇప్పుడు అసెంబ్లీలో పోవడం అనేది ఒక నైతికత, ఒక అకాడమిక్గా ఆలోచించే మనలాంటి వాళ్ళు చెప్తాం. అల్టిమేట్గా అసెంబ్లీలో జరిగే విషయాలన్నీ ప్రభుత్వం పట్టించుకునే రోజులు గతంలో పోయినాయి. ఒక 20-30 ఏళ్ళ క్రితం అసెంబ్లీ వేరు, ఇప్పుడు అసెంబ్లీ వేరు. అంటే బయట మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులందరూ అసెంబ్లీలో స్పందిస్తున్నారు జగన్ గారు మాట్లాడితే. ఇప్పుడు బయట మాట్లాడుతున్నా అంతకన్నా గట్టిగా స్పందిస్తున్నారుగా. మీకు గుర్తుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, సాయంత్రం చంద్రబాబు గారు ఏం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి వేలాది మంది బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళు యాక్చువల్గా పెట్టింది సూపర్ 6 సూపర్ హిట్. దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలకు ఎక్కువ సమాధానం చెప్పినాడు. ఇంక పోయిందే ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఏం కోరుకుంటాడు, నేను చెప్పేదానికి ప్రభుత్వం స్పందించాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లో పెట్టే ప్రతి అంశానికి స్పందిస్తున్నారు, ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. సో నేను అడిగేదాన్ని స్పందిస్తున్నప్పుడు ఇంకేముంది, ప్రజలు కూడా మెల్లిగా ఉంటారు, యాడ్ అడిగితే ఏముందని అభిప్రాయానికి వస్తారు. ఇది ఒకటి రాజకీయంగా కనిపిస్తూ ఉంది. ఉండేది అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాడు చెప్పే మాటలు బట్టి చూస్తే జగన్ గారిని రప్పించాలనే దానికన్నా వస్తే ఏం చెప్దాం, రాకపోతే ఏం చెప్దాం, రాకపోతే అసెంబ్లీకి ఇచ్చే విలువ ఇదా అని మాట్లాడదాం, రండి అని డిమాండ్ చేద్దాం. నేను చంద్రబాబు గారు చెప్పారు కదా, దమ్ముంటే రండి అని సవాల్ చేశారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది, వచ్చేస్తాడేమో అని. వెంటనే కొన్ని మీడియా సంస్థలు ఏం రాసేసినాయి, జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులో ఓడిపోయినాడు కాబట్టి ఈ సమావేశానికి రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు కాబట్టి భయపడి వచ్చేసినాడు, అంటే రాకపోతే ధర్మం కాదు అని వాళ్ళే చెప్తారు. ఆయన వస్తే భయపడి వచ్చాడంటారు. ఇప్పుడు ఉద్దేశం రావాలన్నా రావద్దనే ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వానికి మాత్రం జగన్ గారు రావడం చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రతిపక్షం లేని దాన్ని చూడరు జనం, అంటే టీవీలు కూడా చూడరు, వాళ్ళు చెప్పిన జనం రీచ్ కాదు. అందువల్ల వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. ఈయనేమో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప రానంటున్నాడు. దాంతోపాటు ఒక లీగల్ పాయింట్ నిన్న ప్రస్తావించాడు. అది నేను మీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాను, బహుశా ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేశాడు ఆయన. అదేంటంటే మీలాంటి జర్నలిస్టులు వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారన్నప్పుడు చేయమని చూద్దాము, సాంప్రదాయాలు, ప్రజాస్వామ్యం, గతంలో చంద్రబాబు ఏం చేశాడు అవన్నీ మాట్లాడుతూ ఫైనల్గా ఒక గోల్డెన్ వర్డ్ వాడాడు. అదే ఆయన ధైర్యం పవన్ గారు. నేను అనుకుంటున్నాను, మై అసెస్మెంట్, డిస్క్వాలిఫై కాకపోవడానికి ఇంకా సమయం 1 year పడుతుంది అనేది ఒక టెక్నికల్ అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా హైకోర్టులో పిటిషన్ వేశాడు, ఏది స్పీకర్ కార్యాలయానికి డైరెక్షన్ ఇమ్మని, ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించమని. ఇప్పుడు నాకు తెలిసి 1 year అయింటుంది పవన్ గారు, 1 yearగా పెండింగ్ కాదు, వీళ్ళు సమాధానం చెప్పలేదు. అలాగనే హైకోర్టు స్పీకర్ని ఆదేశించలేదు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వు అని. కానీ స్పీకర్ అయినంత మాత్రాన మా ఇష్టం వచ్చినట్టు చేస్తాడానికి లేదు. ఇక్కడ 2 ఉన్నాయి. వాళ్ళు కోర్టు ఏమో ఆదేశించలేదు స్పీకర్, ఎందుకంటే స్పీకర్ ఆల్రెడీ ఇండిపెండెంట్ బాడీ. కానీ అలాగని స్పీకర్ ఇండిపెండెంట్ కాబట్టి నేను ఏదంటే రూల్స్ కాదనంగా ఏం చేస్తానని చెప్పడం కుదరదు. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ పైన స్పీకర్ కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే నేను ఎట్లా స్పందించాలని నేను అడగట్లా. ఇప్పుడు బయట ఏం మాట్లాడుతున్నారు, స్పీకర్ కార్యాలయం కానీ డిప్యూటీ స్పీకర్ కానీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నీకు ప్రజలు ఇవ్వట్లేదయ్యా, 10% రాలేదు, రూల్స్ ఒప్పుకోవు అని బయట మాట్లాడుతున్నారు. అదే కాపీని అఫిడవిట్లు కోర్టు కింద చెప్పట్లేదు పవన్ గారు, అదే జగన్ గారు పట్టించుకున్నానండి. నేను కూడా అనుకుంటున్నాను ఏంటంటే చెప్పలేరు. ఎందుకంటే ఏమని ఉంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అధికార పార్టీకి పొలిటికల్ అపాయింట్మెంట్గా ఉండాలి, ఉన్న అపాయింట్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్గా ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఇక్కడ ఎక్కడ 10% అనే పాయింట్ ఉందా? లేదు. లేనప్పుడు స్పీకర్ గారు కానీ కార్యాలయం కానీ హైకోర్టుకి ఆయన అడిగాడు, అది కుదరదు, 10% లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, ఎందుకు చెప్పలేకపోతున్నారు. రేపు ఏ కారణం అయితేనా 3.5 ఏళ్ళు ఆగిన తర్వాత 60 రోజులు కౌంట్ అయ్యనుకోండి పవన్ గారు, ఆ 60 రోజులు అయిన తర్వాత ఏం చేయాలి స్పీకర్ గారు, ఈ ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వాలి. కుదరదు, నోటీస్ ఇవ్వాలి, నువ్వు 60 రోజులు రెగ్యులర్గా ఆబ్సెంట్ అయినావు, సో మిమ్మల్ని ఎందుకు చర్య తీసుకోకూడదు అని ఆయన నోటీస్ ఇవ్వాల్సిందే. ఆయన నోటీస్ అయిన తర్వాత స్పీకర్ గారు డెసిషన్ తీసుకొని హౌస్ ఆమోదించాలి పవన్ గారు, నాట్ స్పీకర్. స్పీకర్ మూవ్ చేయాలి, స్పీకర్ డెసిషన్ తీసుకుని మూవ్ చేస్తే హౌస్ ఆమోదించకపోతే స్పీకర్ నిర్ణయం కూడా అమలు కాదు. ఎందుకంటే సభలో సభ్యుడి పైన చర్య తీసుకున్న అధికారం హౌస్కు ఉంటుంది. చాలా మంది స్పీకర్కి అనుకుంటారు, స్పీకర్ మూవ్ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణ సస్పెండ్ ఉంది కదా, మీరు చూస్తుంటారు కదా,
సస్పెండ్ స్పీకర్ చేయడు. సస్పెన్షన్ పెట్టమని ఆయన తీర్మానం పెడితే మళ్ళీ ఆమోదంతో మళ్ళీ స్పీకర్, అది లాజిక్ మొత్తం వాళ్ళే కదా అది. కాబట్టి స్పెసిఫిక్గా నేనేంటంటే ఇప్పుడు జగన్ గారికి నోటీస్ ఇస్తే జగన్ గారు ఏం చెప్తారు, కోర్టుకు మళ్ళీ ఆయన వెళ్తాడు. నేను ఒక సభ్యుడిగా నా హక్కు కదా, ప్రతిపక్ష నాయకుడు అడిగే హక్కు కూడా ఉంది, అది లీగలా కాదని దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ హక్కుగా నా సభ్యుడిగా నేను అడిగిన హక్కును నిరాకరించింది కాకుండా ఇప్పుడు నా పైన చర్య తీసుకుంటా అంటున్నారు. దీనిపైన కోర్టు నోటీస్ జోక్యం చేసుకొని మళ్ళీ పోతారు, మళ్ళీ కోర్టు నోటీస్ ఇస్తుంది, యాక్షన్ తీసుకోదు, నోటీస్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి స్పీకర్ గారు? కాబట్టి ఇట్లా ఇవన్నీ కాంప్లికేషన్ పూర్తయ్యే లోపల ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి బహుశా ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇయరా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత కానీ ముందరకు వెళ్ళడానికి లేదంటారు. టెక్నికల్గా ముందరికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఆయన నోటీస్ ఇస్తే 60 రోజులు. ఇప్పుడు ఏమంటారంటే 60 రోజులు అయిన 60 రోజుల్లో కావాలంటే పవన్ గారు ఇప్పుడు వచ్చే సభ కుదరదు. ఇప్పటికి 14 రోజులే వరుసగా ఆబ్సెంట్ అయింది జగన్ గారు. ఇంకా 30 రోజులు అంటే మినిమం 1.5 year పడుతుంది. ఒక సంవత్సరం 40 రోజులు జరగట్లేదు హౌస్. ఇప్పుడు 1.5 year అంటే ఇప్పుడు 1.5 year ఇంకొక 3 ఏళ్ళు అయిపోతుంది ఈ ప్రభుత్వం యొక్క సర్వీసు. ఆ తర్వాత జగన్ గారికి నోటీస్ ఇస్తారు. అయితే స్పీకర్ గా గుర్తించమని నువ్వు అడిగావు కాబట్టి, నేను ఇంకా చెప్పలేదు కాబట్టి నేను సభకు రానని చెప్పి హక్కు లేదు, అది కూడా ఉంది. అప్పుడు ఇది టెక్నికల్ పాయింట్ కదా నేను చెప్పింది. ఇప్పుడు స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చిన వెంటనే ఆ స్పీకర్ గారు నువ్వు ప్రతిపక్ష నాయకుడు, కోర్టు మేము తేల్చుకుంటాం, నువ్వు సభ్యుడిగా రావయా అని, కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటాను అధికారం ఆయనకు ఉంది స్పీకర్కి. బట్ ఇది నోటి మాటతో ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్ నేను ఆన్సర్ చేయనట్టుగా ఉండదు. ప్రొసీడింగ్స్ నోటీస్ ఇవ్వాలి, ఆయన లీగల్ సమాధానం ఇస్తాడు, ఇవన్నీ ఇచ్చేసరికి సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ ఆయన కోర్టుకి వెళ్తాడు, కోర్టు నోటీస్, అప్పుడు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెడతారా డిస్క్వాలిఫై అయిపోతే అనేది ఒక. కాబట్టి ఇదంతా పొలిటికల్ కాంప్లికేషన్ ఉంది. కాబట్టి నేను అనుకుంటుంది జగన్ గారు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసినా, ఆయన మాట్లాడిన స్పందన చూసినా, ఆయన ధైర్యం కూడా చేసుకుంటూ పోతాం అని ఏమైతే మహా అంటే అనే లెవెల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్తాడు అనుకోవట్లేదు. ఒకటే వెళ్ళాలని బుద్ధి పుడితే వెళ్తాడు, ఇంకోటి జరిగితే వెళ్తాడు. ప్రతిపక్ష నాయకుడికి గుర్తిస్తే అనివార్యంగా వెళ్ళాలి, ఎందుకంటే మీరు అది అడిగారు ఇప్పుడు ఇచ్చామని అని అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన రప్పించుకుంటే తప్పదు అనుకుంటే బోల్డ్గా ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడం తప్ప ఇంకో పరిష్కారం అయితే కనపట్ల. అది ఇస్తే ఈక్వల్గా మాట్లాడడానికి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరన్నారులే కానీ ఇప్పుడు మనం ప్రతిపక్ష నాయకులు ఆడు మాట్లాడుతుంటే ఈ పక్క ఏమంటారు మంత్రులు మైకులు తీసుకొని తిడతామంటే ఏం చేస్తాం మనం చూస్తున్నాం హౌస్ని. అంటే పురుషోత్తమ్ బయట వేదికల మీద మాట్లాడడం వేరు, బయట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది చంద్రబాబు గారు బయట వేదికల్లో ఆయన దానికి జవాబు చెప్పడం ఇవన్నీ వేరు. కానీ హౌస్లో మాట్లాడడం వేరు కదా, దానికి ఉన్న విలువ వేరు కదా. హౌస్లోకి వచ్చి రికార్డు ఉంటుంది, హౌస్లో మాట్లాడడం దానికి ఒక విలువ. ఖచ్చితంగా ఆడ ఏం జరిగినా నేను యాజ్ ఎ పర్సనల్గా ప్రతిపక్ష నాయకుడు అడిగే హక్కు మీకుంది, కానీ ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినా ఇచ్చినా వెళ్ళాలనేది నా పాయింట్. ఒకవేళ మైక్ 2 నిమిషాలు కదా 1 నిమిషం వచ్చినాడు వెళ్ళాలి. 1 నిమిషం ఇచ్చారనుకోండి, లేదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పెట్టినా ఒక్కరికి 1 నిమిషం ఇచ్చినా నేరుగా మైక్ తీసుకుని అధ్యక్ష మీరు ప్రతిపాదన పెట్టిన ఈ ప్రతిపాదన చాలా తీవ్రమైన తప్పు, నేను వ్యతిరేకిస్తున్నా, వాకౌట్ చేస్తున్నాను, ఇది కూడా నిరసనే. కాబట్టి 1 గంట నిరసన చెప్పొచ్చు, 1 నిమిషం చెప్పొచ్చు, ఏమైపోతే వెళ్ళిపోయి బయట వచ్చి మాట్లాడచ్చు. కాబట్టి హౌస్లోకి వెళ్ళాలనే దాంతో నాకేం భిన్నాభిప్రాయం లేదు, వెళ్ళాలి. అయితే ఎక్కడిక్కడ ప్రాబ్లం వస్తుందంటే టెక్నికల్ అంశాలు ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోతే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు మాత్రమే నైతిక అంశాలు ముందుకు తీసుకొస్తున్నాం. సాధారణ ప్రజలు వెళ్తే లాభం ఏంటి వస్తే లాభం ఏంటి అనే చర్చలోకి వెళ్ళిపోతారు, అభిమానులు కానీ లాంటి. అప్పుడు సమాజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏం సిగ్నల్ ఇవ్వాలి? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు పోకపోవడం వల్ల ఈ అంశం రైజ్ చేయలేకపోయినాడు. అసెంబ్లీని సవ్యంగా నడిపి అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ బాగా పాటించి అసెంబ్లీకి వెళ్ళకపోతే అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానంగా కొన్ని పరిష్కారం అయినాయి అనే గ్లామర్ గానే అసెంబ్లీకి ఉంటే జగన్ గాయత్రి అయితే వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి జగన్ పోకపోయినా మీరు చూడండి, లాస్ట్ బడ్జెట్ సెషన్లో మొదటి రోజు పోయి వచ్చేసినాడు. మిగిలిన 13 రోజులు జగన్ని విమర్శించకుండా ఏ రోజున అసెంబ్లీ నడిచిందా? ఆయన లేకపోయినా ఇంకా ఉంటేమో లేకపోతే అనే చర్చ వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం అసెంబ్లీని నడిపే పద్ధతి కూడా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ మార్పులు చేర్పులకు దారితీస్తుంది.